హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హీరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 24. ఇక స్టోరీలోకి వెళ్తే, తన ముందున్న ప్లేట్లోని క్రిస్పీగా ఉన్న దోశను చూసి వా ఎమ్మీగా ఉంది అంటూ దోశను చట్నీలో డిప్ చేసి నోట్లో పెట్టుకోపోతున్న ప్రణవి దగ్గరికి, మేడం మీకు గుడ్ న్యూస్, దియా పాప ప్రాణాలకి ప్రమాదం లేదట, ఇప్పుడే డ్రైవర్ కాల్ చేసి చెప్పాడు అంటూ సంతోషంగా చెప్తున్న లక్ష్మి మాటలకి షాక్ అయ్యి చేతిలోని దోశను ప్లేట్లో పడేసి షాక్ అయి పైకి లేచి నిల్చుకొని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ లక్ష్మి వైపు నమ్మలేనట్టుగా చూస్తూ అడుగుతుంది. అవును మేడం, ఇప్పుడే డ్రైవర్ కాల్ చేశాడు, దియా పాప ఇప్పుడు స్పృహలోకి వచ్చిందంట, అందరితో మాట్లాడిందంట, డాక్టర్ కూడా ప్రాబ్లం లేదు అని చెప్పాడట అంటూ ఆనందంగా చెప్తున్న లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఫాస్ట్గా ప్లేట్లోనే హ్యాండ్ వాష్ చేసుకుని తన బ్యాగ్ తీసుకొని కారులో తనే డ్రైవ్ చేస్తూ హాస్పిటల్కి స్టార్ట్ అవుతుంది. ఏంటి ఇలా జరుగుతున్నాయి, నేను అనుకుంది ఏది కరెక్ట్గా జరగట్లేదు, ఆ ఆశని చంపైనరా అని రౌడీలకు చెప్తే వాళ్ళు దాన్ని చంపకుండా వదిలేశారు, దరిద్రం పోయింది అని సంతోషించేలోపే అది మళ్ళీ బావ లైఫ్లోకి ఎంటర్ అయింది. ఇటు పిల్ల పిశాచి అయినా చస్తుంది, నా పగ కొంచెమైనా తగ్గుతుంది అనుకుంటే అది చావు దాకా వెళ్ళి మళ్ళీ బతికొచ్చింది అంటూ చేతిలోని స్టీరింగ్ను గట్టిగా పట్టుకుని కోపంగా ఊగిపోతూ తన కోపాన్ని మొత్తం డ్రైవింగ్ మీద చూపిస్తూ ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తూ హాస్పిటల్కి రీచ్ అవుతుంది. కోపంగా కార్ దిగి హాస్పిటల్లోకి వెళ్తూ ఆశీ వాయిస్ విని దియా రూమ్లోకి వెళ్ళేది కాస్త ఆగి ఆశీ మోహితుల మాటలు విని అక్కడే డోర్ దగ్గరే నిల్చుకుని వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఆయుష్ ఆశీ రూమ్ నుండి దియాని షిఫ్ట్ చేసిన రూమ్లోకి వెళ్ళేసరికి దియాకి అప్పుడే స్పృహ వస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ కనిపించడంతో దియా అంటూ బెడ్ మీదనే కూర్చొని దియా తలనిమురుతూ ప్రేమగా దియాను పిలుస్తాడు. దియా మెల్లగా కళ్ళు తెరిచి ఆయుష్ వైపు చూస్తూ డాడ్ అంటూ ఆయుష్ చేతిని పట్టుకొని, హౌ ఈజ్ మమ్మా, ఐ వాంట్ టు సీ మమ్మా, ప్లీజ్ డాడ్ నన్ను మమ్మ దగ్గరికి తీసుకొని వెళ్ళు, నా కోసమే మమ్మ ఏడ్చి ఇలా పడిపోయింది, పాపం మమ్మకి పెయిన్గా ఉంటుంది కదా అంటూ అమాయకంగా తన నొప్పిని కూడా పట్టించుకోకుండా ఆశీ పెయిన్ గురించి ఆలోచిస్తూ ముద్దుగా అడుగుతున్న దియాను చూసి చిన్నగా నవ్వి బెడ్ అడ్జస్ట్ చేశాక తనని గుండెలకి హక్ చేసుకుని, లేదు దియా, మమ్మ ఈజ్ ఓకే, నువ్వు 3 days వరకు బెడ్ దిగకూడదు, కావాలంటే మమ్మనే ఇక్కడికి తీసుకొస్తాను సరేనా అంటూ నుదుటిన పడుతున్న దియా జుట్టును వెనక్కి నెడుతూ లాలిస్తూ చెప్తాడు. థ్యాంక్స్ డాడ్, వెళ్ళి మమ్మని తీసుకునిరా, నేను మమ్మని చూడాలి, ప్లీజ్ ఐ వాంట్ మమ్మ. ఓకే తీసుకొని వస్తాను, బట్ నాకు ఒక విషయం చెప్పు, నీకు బాగాలేనప్పుడు మమ్మ కాకుండా ఎవరైనా నిన్ను చూసారా, ఆ టైంలో నువ్వు ఎందుకు పడుకున్నావు, జనరల్గా నువ్వు ఆ టైంలో పడుకోవు కదా. నిన్న నేను మమ్మ చాలా బాగా ఎంజాయ్ చేశాం డాడ్, బాగా ఆడుకున్నాం, వెరైటీ ఫుడ్ తిన్నాం, మూవీస్ కూడా చూసాము, బాగా నిద్ర వస్తే అలాగే పడుకున్నాను, నన్ను ఎవ్వరూ చూడలేదు డాడ్ అని ఆలోచిస్తున్నట్టే ఫేస్ పెడుతూ, బట్ డాడ్ ఎవరో నా రూమ్ డోర్ లాక్ చేయడం చూశాను, బట్ ఫేస్ కనిపించలేదు. వాట్ అంటూ దియా చెప్పింది విని షాక్ అవుతూ, ఆర్ యూ షూర్ దియా, నువ్వు సరిగ్గా చూస్తావా డోర్ లాక్ చేయడం? ఎస్ డాడ్, నేను చూశాను, నేను పిలుస్తున్నా కూడా అయినా కూడా పట్టించుకోకుండా వినిపించుకోకుండా డోర్ లాక్ చేసి వెళ్ళిపోయారు. దియా చెప్పింది విని ఆయుష్ మొహం కోపంగా ఎర్రగా మారుతుంది. తన కోపాన్ని చూసి దియా ఎక్కడ భయపడుతుందో అని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, దియా బాగా గుర్తు తెచ్చుకో, డోర్ లాక్ చేసింది అమ్మాయా అబ్బాయా, బాగా ఆలోచించి చెప్పు. ఓకే డాడ్ అంటూ బుద్ధిగా తలూపి కళ్ళు మూసుకొని నిన్న జరిగిందంతా గుర్తు చేసుకుంటూ కళ్ళు గట్టిగా మూసి తెరిచి, డాడ్ నా డోర్ లాక్ చేసేటప్పుడు వాళ్ళ హ్యాండ్ మీద వైట్ స్టోన్ లవ్ బర్డ్స్ బ్రేస్లెట్ చూశాను డాడ్. ఆయుష్ కాసేపు మౌనంగా ఉండి తర్వాత ఏదో గుర్తొచ్చిన వాడిలాగా, ఓకే రెస్ట్ తీసుకో దియా, నేను వెళ్ళి మమ్మని తీసుకొస్తాను, నువ్వు బెడ్ దిగకు, నీకేం కావాలన్నా సరే ఈ స్విచ్ నొక్కు, సిస్టర్ వస్తుంది సరేనా, నేను వెళ్ళి మమ్మని తీసుకొస్తాను అంటూ దియాకి జాగ్రత్తలు చెప్పి మున్నాకి కాల్ చేస్తూ బయటకు నిషాన్ మోహిత్ మాటలకు ఆశి కోపంగా పక్కనున్న యాపిల్ తీసి మోహిత్ వైపు విసిరి కొట్టి, నీ ఫ్రెండ్ అన్న అన్ని మాటలు అంటూ ఉంటే అట్లీస్ట్ ఆపకుండా మూవీ చూసినట్టు చూస్తూ ఉన్నావా, అసలు నువ్వు నాకు అన్నయ్యవేనా? నీకు సపోర్ట్ చేసినందుకు బయట నన్ను చంపినంత పని చేశాడు, ఇప్పుడు కూడా సపోర్ట్ చేశాను అనుకో, ఈసారి నిజంగానే చంపేస్తాడు. నాకున్న ధైర్యం కూడా నీకు లేదు, పేరుకేమో అన్నయ్య, ఈసారి నన్ను ఏమైనా అనాలి, అప్పుడు చెప్తా నీ ఫ్రెండ్ సంగతి
అరే ఎలా ఉన్నావు అని ఒక్క మాట కూడా అడగలేదు, కానీ చెప్పకుండా ఎందుకు వెళ్ళావు, ఎవరి పర్మిషన్ అడిగావు అంటూ ఏదో దొంగని ఇంటరాగేట్ చేసినట్టు చేస్తున్నాడు. నీ ఫ్రెండ్కి ఒళ్ళంతా బలుపే, అదే నాకు అస్సలు నచ్చదు. ఆశి మాటలకు రాగిని, కృష్ణదేవ్, సూర్యదేవ్ నవ్వుకుంటూ ఉంటే నిషాన్, మోహిత్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నీ ఫ్యూచర్ నీకు అర్థం కావట్లేదు అనుకుంటూ, ఆశి ఇంకా బావ నువ్వు ఇంట్లో నుండి ఎందుకు వెళ్ళావని అడగలేదు. దియా టెన్షన్లో అది అంతలా పట్టించుకోలేదు. ఇప్పుడు దియా టెన్షన్ కూడా తగ్గింది కాబట్టి బావ నెక్స్ట్ వేసే క్వశ్చన్ నిన్నదే. సో ఏం ఆన్సర్ చెప్పాలనుకుంటున్నావో ప్రిపేర్డ్గా ఉండు. అప్పటి వరకు ఆయుష్ మీద కారాలు మిరియాలు నూరుతూ ఉన్న ఆశి మోహిత్ చెప్పిన మాటలకు తన సౌండ్ బాక్స్ క్లోజ్ చేసి ఒకవేళ ఆయుష్ అడిగితే ఏం చెప్పాలి అని కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అన్నయ్యకి అబద్ధం చెప్పాలని ట్రై చేయకొదినా అక్కడుంది ఆయుష్ వర్మ. ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో వాళ్ళ మాటల్లోనే చెప్పేయగలడు. ఆశి కోపంగా నాకు బీపీ పెంచకుండా ముందు మీరిద్దరు బయటకు వెళ్ళండి, ఆయుష్ గారు అడగడమేమో కానీ మీరు పెట్టే టెన్షన్కి నేను ఇప్పుడే పోయేలా ఉన్నాను అంటూ ఏడుపు మొహం పెట్టుకొని అటువైపు తిరిగి పడుకుంటుంది. సరే సరే బాగా రెస్ట్ తీసుకో, ఆ తర్వాత ఎలాగో నీకు బాగా రెస్ట్ ఇవ్వడు అంటూ నవ్వుతూ ఉన్న మోహిత్ వైపు కోపంగా చూస్తూ మోహిత్ నిషాన్ని తీసుకొని రూమ్ బయటకు వచ్చి అక్కడే చాటుగా నిలబడి వాళ్ళ మాటలు నక్కి నక్కి వింటున్న ప్రణవిని చూసి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నీష్ నువ్వు దియా దగ్గరికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్తాడు. నిషాన్ ప్రణవి వైపు చూసి ఓకే బావా అంటూ ఇద్దరు ఏదైనా మాట్లాడాలేమో అనుకుంటూ దియా రూమ్లోకి వెళ్తాడు. ప్రణవి మోహిత్ వైపు చూస్తూ వీడెప్పుడు లండన్ నుంచి దిగాడు, అయినా వీడికి ఆశీకి అంత పరిచయం ఎలా ఏర్పడింది, అది అంత క్లోజ్గా మాట్లాడుతుంది, కొంపదీసి దానికి నిజమేమైనా తెలిసిందా ఏంటి అనుకుంటూ హీ హాయ్ మోహిత్ హవ్ యూ అంటూ ఫేక్ స్మైల్ ఇస్తుంది. యా ఐఎమ్ గుడ్, హవ్ యూ, చూస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తున్నావు అంటూ ప్రణవి వైపు అనుమానంగా చూస్తూ అడుగుతాడు. అమ్మో వీడేం మారలేదు, అప్పుడు ఎంత షార్ప్గా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు, వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నేను అని అనుకుంటూ హ్యాపీగానా, ఎలా ఉంటాను మోహిత్, దియాని ఇలా చూస్తుంటే ప్రాణం పోతున్నట్టుంది అంటూ రాని కన్నీళ్ళని కూడా తుడుచుకుంటూ దియా గురించి ఆలోచిస్తూ నైట్ అంతా నిద్రపోలేదు, దియాకి స్పృహ వచ్చిందని తెలిసి పరుగున వచ్చేశాను, ఇంతకీ దియా ఎలా ఉంది, ఎక్కడుంది నా బంగారు కొండ, దియా మీద అంత బెంగ పెట్టుకున్నావా అంటూ ప్రణవి వైపు చూస్తాడు. బ్లాక్ కలర్ స్లీవ్లెస్ టాప్ విత్ వైట్ స్కిన్నీ జీన్స్, బెల్లి కనిపించేలా ఉన్న ఆ టాప్ వైపు విసుగ్గా చూస్తూ మొహానికి అరకిలో మేకప్ వేసుకొని హై హీల్స్తో ఫుల్ పాష్గా కనిపిస్తూ ఉన్న ప్రణవి వైపు విసుగ్గా చూస్తూ ఎంత బాధపడుతున్నావో కనిపిస్తూనే ఉంది. అది సరే కానీ రూమ్లోకి రాకుండా ఇక్కడ నిల్చుకొని ఏం చేస్తున్నావు, అది అది హా మీరు ఏదో సీరియస్గా మాట్లాడుతూ ఉంటే డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇక్కడే నిల్చుకున్నా మోహిత్, ఆశీకి ఏమైంది అంటూ కన్సర్న్ చూపిస్తున్నట్టు అడుగుతుంది. దియా హెల్త్ బాగుండాలని గుడిలో ఆశి చేసిన పూజకు మొక్కిన మొక్కులు అన్నీ క్లియర్గా చెప్పి నిజంగా దియా గురించి టెన్షన్ పడి తన గురించి బాధపడుతూ ఉంటే ఆశిలా ఉండాలి కానీ ఫ్యాషన్ షోకి వచ్చినట్టు ఇంత పాష్గా రెడీ అయ్యి కాదు అని వెటకారంగా చెప్పి దియా కోసం వెళ్తూ ఉన్న మోహిత్ వైపు పళ్ళు కొరుకుతూ తన వైపే చూస్తూ ఉంటుంది. ప్రణవికి పార్ట్నర్గా మోహిత్ అయితే బాగుండు అనిపిస్తుంది, ఎందుకంటే దీన్ని తిక్కు కుదర్చాలంటే మోహిత్ వల్లే అవుతుంది. మీలో ఎంతమంది నాలాగే ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. ఆయుష్ దియా రూమ్ నుండి బయటకు వస్తూ మున్నాకి కాల్ చేస్తాడు. ఫస్ట్ రింగ్కే మున్నా కాల్ లిఫ్ట్ చేసి హలో సార్, గుడ్ మార్నింగ్ అంటూ పొలైట్గా విష్ చేస్తాడు. గుడ్ మార్నింగ్ మున్నా, వాళ్ళు ఏమైనా స్పృహలోకి వచ్చారా, ఏదైనా చెప్పారా అంటూ మోహిత్ తన గెస్ట్ హౌస్లో ఉంచిన రౌడీల గురించి అడుగుతాడు. ఇంకా లేదు సార్, మోహిత్ సార్ చాలా గట్టిగా కొట్టాడు, అందుకే ఇంకా కాన్షియస్లోకి రావడం లేదు, ఇందాకే డాక్టర్ కూడా వచ్చి చూసి వెళ్ళాడు, ఇంకొక హాఫ్ అన్ అవర్లో పూర్తి స్పృహలోకి వస్తానని చెప్పారు. సో వాళ్ళు స్పృహలోకి వస్తే మన స్టైల్లో కోటింగ్ ఇస్తే వాళ్ళే నిజం చెప్తారు, మీరు వర్రీ అవ్వకండి సార్, 1 అవర్లో మీకు ఇలా ఎవరు చేయమని చెప్పారో కనుక్కొని చెప్తాను. వాళ్ళ దగ్గర మొబైల్స్ ఉంటాయి కదా, అందులో ఏమైనా ప్రూఫ్ దొరకొచ్చు, చెక్ చేసావా? చేశాను సార్, బట్ అందరి మొబైల్స్కి పాస్వర్డ్స్ ప్యాటర్న్స్ ఉన్నాయి, అందుకే ఎటువంటి క్లూ దొరకడం లేదు. అండ్ వన్ థింగ్ సార్, ఎవరో బ్యాక్ టు బ్యాక్ కాల్స్ చేస్తూనే ఉన్నారు, మేడం అని సేవ్ అయ్యింది, కాల్ లిఫ్ట్ చేసేసరికి కాల్ కట్ అయ్యింది. ఈజ్ ఇట్ ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ మున్నా కెన్ యూ టెల్ మీ వన్ థింగ్, మన మహల్లో ఉన్న మెయిడ్స్ అందరిలో ఎవరి హ్యాండ్కైనా వైట్ స్టోన్ లవ్ బర్డ్స్ బ్రేస్లెట్ ఉందా? అలాంటి బ్రేస్లెట్ నాకు తెలిసి ఎవరి దగ్గర లేదు సార్, బట్ క్లారిటీ కోసం నేను ఒక 15 మినిట్స్లో కనుక్కొని మీకు చెప్తాను.
ఓకే డూ ఇట్ ఫాస్ట్ అంటూ కాల్ కట్ చేసి ఆశీ రూమ్ వైపు నడుస్తాడు. రాగిని కృష్ణదేవ్ సూర్యదేవులకు కళ్ళతోనే సైగ చేయడంతో, అమ్మ ఆశి నువ్వు రెస్ట్ తీసుకో తల్లి, మాకు కొంచెం వర్క్ ఉంది, అది చూసుకొని వస్తాము, మీ అత్తయ్య ఇక్కడే ఉంటుంది, నీకేమైనా కావాలి అనుకుంటే మొహమాట పడకుండా అడుగు తల్లి అంటూ ఇద్దరు ఆప్యాయంగా ఆశి తల నిమిరి అక్కడుండి చేసేదేమీ లేక ఆయుష్, మోహిత్, నిషాన్ వీళ్ళందరూ అక్కడే ఉన్నారన్న ధైర్యంతో ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న ఆశి ముందు జ్యూస్ గ్లాస్ పెడుతూ, కాస్త జ్యూస్ తాగి మెడిసిన్స్ వేసుకో ఆశి, పెయిన్ తగ్గుతుంది అంటూ బెడ్ అడ్జస్ట్ చేసి తను కూర్చున్నాక జ్యూస్ తాగించి టాబ్లెట్స్ వేస్తుంది. ఆశి నిన్నో విషయం అడుగుతాను, నిజం చెప్తావా అంటూ ఆశి పక్కనే ఉన్న చైర్లో కూర్చుంటూ ఆశి వైపు చూస్తుంది. చెప్తాను అడగండి అత్తయ్య. నీకు ఆయుష్కి ఇష్టం లేకుండానే మ్యారేజ్ జరిగింది, అది నేను ఒప్పుకుంటాను. కానీ నువ్వు త్వరగానే నిష్ని మర్చిపోయి ఆయుష్కి పూర్తిగా భార్యవయ్యావు కదా ఆశి. దియాని కూడా చాలా చక్కగా చూసుకునేదానివి, ఇంట్లో అందరి మీద చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉండేదానివి, ఇంటి కోడలిగా చక్కగా అన్ని బాధ్యతలు చూసుకునేదానివి. నీలో వచ్చిన మార్పు చూసే నేను ధైర్యంగా నిష్తో పాటు వైజాగ్ వెళ్ళాను. అలాంటి నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోవడం ఏంటి? మోహిత్కి అలాంటి పరిస్థితుల్లో కనిపించడం ఏంటి? మోహిత్ తనకి ఆశ ఎలాంటి స్థితిలో కనిపించాడో అందరికీ చెప్తాడు. అసలు ఏం జరిగింది? ఎందుకు ఆల్ ఆఫ్ ది సడన్ నువ్వు మహల్ నుండి వెళ్ళిపోయావు? ఎవరైనా నిన్నేమైనా అన్నారా? ఆశి రాగిణి వైపు అసహనంగా చూస్తూ, అత్తమ్మ మీరు ఎప్పుడూ మీ కొడుకు సంతోషం మాత్రమే చూస్తున్నారు తప్ప మీకు నా బాధ ఎందుకు కనిపించడం లేదు? నేను చెప్పానా మీతో నిషాన్ని మర్చిపోయి ఆయుష్ గారికి సంతోషంగా దగ్గరయ్యాను అని? అంత ఈజీగా నా ప్రేమను ఎలా మర్చిపోతాను అనుకుంటున్నారు? ఇలా మాట్లాడడం తప్పే, కానీ నా ఫస్ట్ లవ్ని మర్చిపోవడం అంత ఈజీ కాదు. అలా అని ఇప్పుడు నా మనసులో నిషాన్ ఉన్నాడు అని చెప్పడం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే తను నన్ను వదినా అని పిలిచాడో అప్పుడే నా ప్రేమ చచ్చిపోయింది అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ, కాదు మీ పెద్ద కొడుకు చంపేశాడు, నన్ను నా ప్రేమని చంపేసి నన్ను బలవంతంగా తన సొంతం చేసుకున్నాడు తప్ప నాకు నేనుగా ఆయనకు దగ్గరవ్వలేదు. ఆశి తప్పుగా అర్థం చేసుకోకు, అది ఆయుష్కి నీ మీదున్న ప్రేమ. వాడి గురించి తెలిస్తే నువ్వు ఇలా ఆలోచించవు. అసలు దియా ఎవరో తెలుసా? అత్తమ్మ ప్లీజ్, మీ కొడుకు మీకు గొప్ప కావచ్చు, కానీ నా దృష్టిలో మీ కొడుకు ఎప్పటికీ బీస్ట్ని. మీకు కోపం వచ్చినా సరే నా లైఫ్లో నా అనుకున్న అందరినీ దూరం చేశాడు కాబట్టి మీ కొడుకు నాకు ఎప్పటికీ శత్రువే. ఇంకేంటి అన్నారు? నా మీద ప్రేమ? అది ప్రేమ కాదత్తయ్యా. ఎలా అయినా నన్ను సొంతం చేసుకోవాలి అన్న ఆయన పంతం, చెప్పినట్టే బెదిరించి నన్ను సొంతం చేసుకున్నాడు. ఆడదాని ఇష్టంతో పని లేకుండా తన మీద మృగంలాగా పడి తన కోరిక తీర్చుకునేవాడు నా దృష్టిలో అసలు మగాడే కాదు. రాగిణి కోపంగా, ఆశి ఇంకొక మాట ఆయుష్ గురించి తప్పుగా మాట్లాడితే ఏం చేస్తానో కూడా నాకే తెలియదు. వాడు బంగారం, పైకి కటువుగా కనిపించినా వాడు లోపల చాలా సెన్సిటివ్. ఆయుష్ గురించి పూర్తిగా తెలిసిన రోజు ఎందుకిలా అన్నానా అని నువ్వే రిగ్రెట్గా ఫీల్ అవుతావు. మీ కొడుకును ఒక్క మాట అనగానే మీకు అంత కోపం వచ్చింది, మరి నన్ను బలవంతంగా బెదిరించి పెళ్లి చేసుకుని నా ఇష్టంతో పని లేకుండా నన్ను సొంతం చేసుకుని నా వాళ్ళను నాకు దూరం చేసిన ఆయుష్ గారి మీద నాకింత కోపం రావాలి? ఇంత జరిగినా నేను ఆయుష్ గారనే అంటున్నా. కారణం నా పేరెంట్స్ నాకు నేర్పించిన సంస్కారం. అనాలంటే చాలా అనగలను అత్తయ్య, బట్ సంస్కారం అడ్డొచ్చి ఆగిపోతున్నాను. నా ప్లేస్లో ఉండి ఆలోచించండి, నా బాధ ఏంటో తెలుస్తుంది అంటూ బాధగా కళ్ళు మూసుకొని అటువైపు తిరిగి పడుకుంటుంది. రాగిణి ఆశి వైపు ఓసారి చూసి, నీ పెయిన్ నేను అర్థం చేసుకోగలను ఆశి, కానీ కొడుకుగా ఆయుష్ సంతోషం ముఖ్యమనుకునే స్వార్థమైన తల్లిని. ఎందుకంటే 5 సంవత్సరాలుగా వాడి బాధను చూస్తూ ఉన్నాను. నువ్వొచ్చాకే వాడి మొహంలో నవ్వు కనిపిస్తుంది. అది ఎప్పటికీ చెరిగిపోకూడదని నా ఆరాటం. వాడు తన ఫీలింగ్స్ బయట పెట్టాడు ఆశి, మనమే అర్థం చేసుకోవాలి. దియా కోసం ఇంత రిస్క్ చేసి తనని కాపాడుకున్నావు, మరి ఆ ప్రేమలో కొంచెమైనా నా కొడుకు మీద చూపించొచ్చు కదా అని బాధగా అనుకుంటూ రూమ్లోనే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. దియా రూమ్లోకి వెళ్ళిన మోహిత్కి నిషాంత్తో మాట్లాడుతూ ఉన్న దియా కనిపించడంతో నవ్వుతూ తనకు మరోవైపు వెళ్ళి కూర్చుంటాడు. హాయ్ డార్లింగ్, ఎలా ఉన్నావు అంటూ నవ్వుతూ అడుగుతున్న మోహిత్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, మామా ఎప్పుడొచ్చావు అంటూ నిషాన్ని వదిలి మోహిత్ని గట్టిగా హక్ చేసుకొని ఆనందంగా అడుగుతున్న దియా తల మీద ముద్దు పెడుతూ, నిన్ననే వచ్చాను. తీరా వచ్చేసరికి నువ్వు ఇలా హాస్పిటల్లో ఉన్నావు డార్లింగ్.
చూడు మామ, నాకు అబ్బాయింది, సూది వేశారు అంటూ కందిన చేతులను సెలైన్ పెట్టిన తన మరో చేతి వైపు చూపిస్తూ డల్గా చెప్తుంది. మరేం పర్లేదు డార్లింగ్, త్వరగానే తగ్గిపోతుంది. త్వరగా నువ్వు నార్మల్ అయిపోతే నువ్వు నేను జామ్ జామ్ అంటూ సిటీ మొత్తం తిరిగేద్దాం. చూడు, నీకోసం డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొచ్చాను అంటూ తన దగ్గరున్న సిల్క్ చాక్లెట్ ఫ్రూట్ అండ్ నట్స్ పేపర్తో ఉన్న చాక్లెట్ రేపర్ను ఓపెన్ చేసి దియాకి ఇవ్వగానే ఓన్లీ జ్యూసు ఫ్రూట్స్తో చప్పగిల్లిపోయిన నాలుగుకి చాక్లెట్ కనిపించడంతో అది తీసుకొని సౌండ్ చేస్తూ యమ్మీ, సూపర్ టేస్టీగా ఉంది మా అమ్మ, థ్యాంక్ యూ అంటూ గుడ్ గోల్ లాగా చాక్లెట్ తింటూ ఉంటుంది. నిషాన్ దియా వైపు చూసి చిన్నగా నవ్వి, దియా డాడ్ ఎక్కడా అంటూ రూమ్లో కనిపించిన ఆయుష్ కోసం చూస్తూ అడుగుతాడు. దియా చాక్లెట్ తింటూ, మా అమ్మని తీసుకురావడానికి వెళ్ళాడు నాన్న అంటూ, మా అమ్మ ఐ వాంట్ వన్ మోర్ చాక్లెట్ అంటూ ముద్దుగా మొహం పెట్టుకొని అడుగుతుంది. నో దియా, ఇది చాలా లార్జ్ చాక్లెట్, నువ్వు ఫుల్గా కూడా చాక్లెట్ మొత్తం తినలేవు, మళ్ళీ ఇంకో చాక్లెటా? నో వే, ఫస్ట్ ఆ చాక్లెట్ ఫినిష్ చేయి. నువ్వు చాక్లెట్ తింటున్నావని, అది కూడా నేనిచ్చానని మీ డాడీకి తెలిస్తే నన్ను మూసీ నదిలో ముంచేస్తాడు. నాకు కాదు మా అమ్మ, ఇంకో చాక్లెట్ మా అమ్మ కోసం అడుగుతున్నా. తనకి కూడా అబ్బాయింది కదా, అందుకే మా అమ్మకి చాక్లెట్ ఇవ్వవా ప్లీజ్? మీ మమ్మ కోసం అడుగుతున్నావా? నువ్వు చాక్లెట్ ఎలాగో ఫుల్గా తినలేవు కదా, సో నువ్వు హాఫ్ తిని మా అమ్మకి హాఫ్ ఇవ్వు. వద్దు మా అమ్మ, నాకు బాగాలేదు కదా. నేను తిన్న చాక్లెట్ మా అమ్మ కూడా తింటే నాలాగే తనకి బ్రీతింగ్ ప్రాబ్లం, హెడేక్ వస్తాయి. అందుకే నా ఎంగిలి నేను మా అమ్మకి ఇవ్వను అంటూ అమాయకంగా చెప్తున్న దియాను గుండెలకి హక్ చేసుకొని, అలా మాట్లాడకూడదు డార్లింగ్, నీకేం కాలేదు. నౌ యు ఆర్ ఆల్ రైట్. డాడ్ మమ్మాలతో నువ్వు హ్యాపీగా ఉంటావు, ఇంకెప్పుడు అలా అనకు. నువ్వు కూడా డాడ్ లాగా లైస్ చెప్తున్నావు. నాకేదో హెల్త్ ప్రాబ్లం ఉంది, అందుకే డైలీ మెడిసిన్స్ వేసుకుంటున్నాను. బట్ డాడ్ నాతో అబద్ధం చెప్పారు అంటే ఏడుస్తూ, నేను చచ్చిపోతానా మామ అంటూ పేలగా మోహిత్ వైపు చూస్తుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.